మంచిది. ప్రియ దేవుని ప్రజలారా, మరి ఈ ప్రత్యేకమైన ఈ సమయంలో మొదటగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమగల తండ్రి, మీ పాదాలకు స్తోత్రములు దేవా. ఈ యొక్క సమయము నీ ప్రజలమైన మా మధ్యలో మీరున్నందుకై స్తోత్రాలు తండ్రి. మరి మీరు అనుగ్రహించే వాక్యం కొరకు ఎదురు చూస్తున్న మాతో మీరు మాట్లాడండి, మాకు కావలసిన జీవాన్ని ప్రసాదించండి. అలాగే తండ్రి, మరి ఈ వాక్యాన్ని వినుచున్న నీ ప్రజలందరినీ కూడా దర్శించి ప్రతి విధమైన పాపము నుండి, శాపము నుండి, ఉగ్రత నుండి తప్పించి మీ నామమునకు మహిమకరముగా జీవించే ప్రశస్తమైన జీవితమును ప్రసాదించమని యేసుక్రీస్తు ఉన్నత నామాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియ దేవుని ప్రజలారా, ఈ ప్రత్యేకమైన సమయానికి వచ్చి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి అందరూ కూడా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వినాలని ప్రభువునందు హెచ్చరిస్తూ ఉంటున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 9వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుకుందాం. అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను ఎత్తుకొని ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జనసమూహమునకు వడ్డించుటకై శిష్యులకిచ్చెను. జాగ్రత్తగా వాక్యాన్ని వినాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మనకు సువార్తలు ఎన్ని ఉన్నాయి అన్నప్పుడు 4 సువార్తలు ఉన్నాయి. 1 మత్తయి శుభవార్త, 2 మార్కు శుభవార్త, 3 లూకా శుభవార్త, 4 యోహాను శుభవార్త. వీటినే సువార్తలు కూడా అంటాం. అయితే ఈ 4 సువార్తల్లో కూడా వ్రాయబడినటువంటి భాగం ఇది. యేసు ప్రభువుల వారు చేసినటువంటి అద్భుతమైన సూచక క్రియలలో ఇది ఒక అద్భుతమైన సూచక క్రియ. ఈ సూచక క్రియను 4 సువార్తల్లో 4 వ్యక్తులు వ్రాశారు. ఇది తప్ప ఏ అద్భుతాన్ని గురించి కూడా 4 రాయలేదు. కానీ ఈ ఒకే ఒక్క అద్భుతమైన సూచక క్రియను గూర్చి 4 శుభవార్తల్లో 4 సువార్తల్లో 4 వ్యక్తులు వ్రాశారు. దీనికి ఆత్మీయమైన కోణములో మనము ఆలోచిస్తే గనక ఈ 4 సువార్తల్లో ఎందుకు వ్రాయబడ్డది, ఈ 4 సువార్తల్లో ఇది ఎందుకు తెలియచేయబడింది అన్నటువంటి విషయాన్ని మనము గ్రహించుదుము గాక. పరిశుద్ధ గ్రంథంలో ఏదైనా చెప్పబడిందంటే అది ఒక ప్రత్యేకతను కలిగి ఉంది, ప్రత్యేకమైన ఆశీర్వాదమును కలిగి ఇస్తుంది అన్న విషయాన్ని ఏ ఒక్కరు కూడా మర్చిపోకూడదని ప్రభువు పేరట మీ అందరినీ కూడా బ్రతిమిలాడుతూ ఉంటున్నాను. అలాంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి దానిని గురించి 4 ఈ యొక్క సువార్తను తెలియపరిచారు. 4 సువార్తలలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. దానికి కారణం ఏంటంటే, మనం ఏదైనా ఒక గృహాన్ని కడుతున్నామంటే, ఓ ఇల్లును కడుతున్నామంటే వాస్తవంగా ఈ ఇల్లు నిలబడడానికి ఎన్ని పిల్లర్లను వేస్తాం, ఎన్ని పిల్లర్స్ను వేస్తాం. ఏ ఇంటికైనా సరే అది చక్కగా నిలబడగలగాలి అంటే 4 పిల్లర్లను వేయాలి, 4 స్తంభాలను వేయాలి. ఆ 4 స్తంభాలు ఎప్పుడైతే
బలంగా ఉంటాయో అది బలమైన ఇంటిగా కట్టబడుతుంది. అట్లాగే ఆత్మీయమైన కోణంలో మనం ఆలోచిస్తే ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయముగా కట్టబడాలని, ఆత్మీయముగా ఆశీర్వదించబడాలని, ఆత్మీయమైన గృహముగా ఉండాలని ఈ యొక్క ఆత్మీయమైన అర్థం. అంటే మనలో ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదముతో పాటు శరీరపరమైన ప్రతి అక్కర కూడా తీర్చబడాలి అన్నటువంటి ఉద్దేశం ఈ యొక్క వర్తమానానికి ఉంది. ఈ లోకములో ఉన్నప్పుడు దరిద్రతను అనుభవించి, వ్యాధులను అనుభవించి, పరిస్థితులలో మరణించడము దేవుని యొక్క చిత్తం కాదు. దీనిని గురించి ఎంతో స్పష్టంగా 1 తిమోతి 4వ అధ్యాయము 8వ వచనం, శరీర సంబంధమైన సాధకము, శరీర సంబంధముగా ఉండేటటువంటి ఏదైనా పనులు సాధకము అంటే మనం చేసేటటువంటి పనులు, సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరము. మట్టుకే చూడండి, మనం చేసే ప్రతిది కూడా కొంచెము మట్టుకు అది మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ దైవ భక్తి ఇప్పటి అనగా దేవుని వద్దకు వెళ్ళడం. ఏమండి, దేవుని వద్దకు వెళ్ళడం అంటే ఊరికే వెళ్ళి వాక్యాన్ని విని రావడమే కాదు. అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడతారని ఎంతో స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలో చెప్పబడ్డది. దేవుని సన్నిధానానికి వెళ్ళిన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆత్మీయమైనటువంటి ఆహారముతో పాటుగా శరీర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా వర్తిస్తాయని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అందుకే కాబోలు భక్తుడైనటువంటి దావీదు, రాజైనటువంటి దావీదు 122వ కీర్తనలో జనులు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు చూడండి ఏమంటున్నాడంట, దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు ఏం కలిగిందట ఆయనకు? సంతోషం. దేవుని ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ చక్రవర్తి గారికి ఎక్కడ లేని ఆనందం కలిగిందంట. అదేంటండి, ప్రజలు దేవుని మందిరానికి వెళ్తే ఆయనకి ఎందుకు కలిగింది ఆనందం అంటారా? దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి చక్రవర్తి ఆ దేశానికి తండ్రి లాంటి వాడు కదా. పిల్లలు ఆశీర్వదించబడితే తండ్రికే కదా ఆనందం. కాబట్టి ఆ తండ్రిగా ఉన్నటువంటి దావీదుకు ఆనందం కలిగింది. కారణం ఏంటంటే ప్రజలు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దీవించబడతారు అన్నటువంటి విషయం ఆయనకు తెలుసు కనుక అడుగుతున్నాను. ఈరోజు దేవుని సన్నిధానానికి వెళ్తే నేను దీవించబడతానని, దేవుని సన్నిధానానికి వెళ్తే నేను ఆశీర్వదించబడతానని, దేవుని మందిరంలో ఎక్కడ లేని ఆశీర్వాదాలు నా కొరకు దేవుడు దాచిపెట్టాడు అని నీకు తెలుసా? ఆయన సన్నిధానానికి వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను గురించి నీకు తెలుసా? ఈరోజు ఎందరో ఆలయాలకు సరిగా వెళ్ళకపోవడానికి కారణం, దేవుని మందిరానికి సరిగా వెళ్ళకపోవడానికి కారణం, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడానికి కారణం, దేవుని సన్నిధానంలో ఆనందం ఉంది అన్నటువంటి విషయము గ్రహించలేకే. ఆ గ్రహింపు లేనటువంటి వారు ఆ ఆదివారం అనగా పరిశుద్ధ దినం ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అదే పరిశుద్ధ దినం వివాహ వేడుకలకు వెళ్తూ ఉంటారు. అదే పరిశుద్ధ దినం విందులు వినోదాలు అనేటివి చేసుకుంటూ ఉంటారు. అదే పరిశుద్ధ దినం ఆ ఇంట్లోనే ఉండి కాలక్షేపం చేస్తూ కథలు చెప్పుకుంటూ టీవీలు చూస్తూ ఈ లోక సంబంధమైన వాటిలో మునిగి తేలుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధానానికి వెళ్ళినప్పుడు నీవు దీవించబడతావని,
ఆశీర్వదించబడతావన్న విషయం నీకు తెలుసా? చూద్దాం రండి. దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి మాట ఏంటో కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం 8వ వచనాన్ని చదవండి. కీర్తనల గ్రంథము 36:8. నీ మందిరం యొక్క సమృద్ధి వలన మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, సంతృప్తిని పొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఏమిస్తాడట దేవుడు? ఆనంద ప్రవాహములోనిది వారికి త్రాగిస్తూ ఉంటాడట. ఎస్, అస్సలు సిసలైన ఆనందం, మార్కెట్లో దొరకని ఆనందం, మందుల షాపులో దొరకని ఆనందం, మనం తినే ఆహార పదార్థాల్లో దొరకని ఆనందం, మనం వేసుకునే వస్త్రాల్లో దొరకని ఆనందం, దేవుని ప్రజలైనటువంటి వారికి దేవుని మందిరములో, ఆయన సముఖములో దొరుకుతుంది. ఆ దొరికేటటువంటి స్థలమునకు నీవు వెళ్ళగలుగుచున్నావా? ఆ దొరికేటటువంటి స్థలానికి నీవు సక్రమంగా వెళుతూ ఉన్నావా? అలా వెళ్ళకుండా దేవుని బిడ్డను అనుకుంటూ, దేవుని బిడ్డగా ఉంటూ లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే నీ జీవితంలో ఆ ఆనందానికి బదులుగా అశాంతి మిగులుతుంది, ఆ సంతోషానికి బదులుగా దుఃఖము మిగులుతుంది. అట్లాంటి వేదన, దుఃఖము, ఆయాసము కలగకుండా ఈ లోకంలో ఉన్నంత కాలం ఆశీర్వదించబడాలి అంటే, దీవెనకరంగా ఉండాలి అంటే నీవు నేను ఆయన మందిరమునకు వెళ్ళాలి. అలా ఆ దేశంలోని ప్రజలంతా కలిసి దేవుని మందిరానికి వెళ్ళుదుము అని వెళ్ళుచు ఉన్నప్పుడు ఆ చక్రవర్తికి ఎక్కడ లేని ఆనందం కలిగిందంట. ఎందుకంటే ఆ ప్రజలంతా కూడా దీవించబడతారని, ఆ ప్రజలంతా సంతోషంగా ఉండగలుగుతారని, ఆ ప్రజలంతా కూడా మనశ్శాంతిని కలిగి ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండగలుగుతారన్న విషయం ఆయనకు తెలుసు కనుక, ప్రియ సహోదరుడా, దేవుని బిడ్డ, అలా ప్రతి ఒక్కరు కూడా దీవించబడగలగాలని దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. అందుకే ఈ 4 సువార్తలలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. అంటే ప్రతి ఇల్లు కూడా దీవెనకరంగా, ప్రతి ఇల్లు ఆశీర్వాదకరంగా, దేవుని నామమునకు మహిమకరంగా కట్టబడాలి అన్నది దేవుని యొక్క చిత్తం. అలాంటి దేవుని చిత్తాన్ని ప్రకటించుటకు గాను ఈ లోకానికి పంపబడిన ఆయన యొద్దకు అనేకులు వేల సంఖ్యలో వచ్చారు, వేల సంఖ్యలో వాక్యాన్ని వింటున్నారు. అలా వేల సంఖ్యలో దేవుని రాజ్యమును గుర్చిన వర్తమానములను వినడము మాత్రమే కాకుండా దేవుడు వారికి ఈ లోక సంబంధమైన ఆరోగ్యాలను చేకూర్చుతూ ఉన్నాడు. అలా ఆరోగ్యాలను చేకూర్చుతున్న ఆయన మాటలను వినడానికి ప్రజలు వేల సంఖ్యలో ఆయన యొద్దకు వచ్చారు. అప్పుడు పరసంబంధమైన ఆహారమును పెట్టడము మాత్రమే కాకుండా, శరీర సంబంధమైన అనారోగ్యములను తొలగించడమే కాకుండా, శరీరమునకు కావలసినటువంటి ఈ లోక సంబంధమైన ఆహారమును కూడా సమకూర్చాలన్న ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు. అలా కలిగి ఉన్నటువంటి దేవుడు తన శిష్యులను పిలిచి అడిగాడు, వీరందరికీ ఆహారము సిద్ధము చెయ్యాలి. ఏమన్నాడు? వీరందరికీ ఆహారము సిద్ధము చెయ్యాలి. ఈ మాట ఎప్పుడైతే ఆయన అన్నాడో, యేసు ప్రభు యొక్క శిష్యులందరికీ ఆశ్చర్యం వేసింది. అంతేగా మరి, యేసు ప్రభు ఏది చేసినా ఆశ్చర్యమే. ఎందుకంటే ఆయన పేరులోనే ఉంది ఆశ్చర్యకరుడు అని.
ఆయన అద్భుతాలు చేసేవాడని, ఆయన బలవంతుడైనటువంటి దేవుడని, నిత్యుడకు తండ్రి అని, సమాధానకర్త అని ఆయన పేరులోనే యెషయా ప్రస్తావించేశాడు. కాబట్టి ఆయన మాట్లాడినప్పుడు అందరికీ ఆశ్చర్యం వేసింది. యోహాను సువార్త 6వ అధ్యాయము 5-6 వచనాలను మనము చూస్తే ఈ మాట మనకు బోధపడుతుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 5-6 వచనాలు. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుటను చూచి వీరు భుజించడానికి ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగాను. చూడండి, ఎవరు అడిగారు ఈ మాటలు? యేసు ప్రభుల వారు ఎవరిని అడిగాడు? ఫిలిప్పును, అనగా ఆయన శిష్యుడైనటువంటి ఫిలిప్పును అడిగాడు. ఏమని? వీళ్ళందరూ తినడానికి, ఆహారాన్ని పుచ్చుకోవడానికి వీళ్ళకి ఆహారము మనం ఎక్కడి నుండి తెప్పిద్దాం అని అడిగాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫిలిప్పు ఏమన్నాడు చూడండి. కానీ ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగున అడిగాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలో దేవునికి తెలుసు, కానీ పరీక్షించుట కొరకు అలా అడిగాడు. అంతే మరి యేసు ప్రభువు ఎప్పుడూ కూడా చేయవలసినదంతా కూడా ఆయనకు తెలుసు. అది ఆ రోజు ఉన్నటువంటి వారి విషయంలో కావచ్చు, ఈ రోజున్న నీ విషయంలో కావచ్చు, నా విషయంలో కావచ్చు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి విషయంలో ఆయనకు తెలుసు. ఆయనకి విషయము తెలుసు. నీ బ్రతుకులో ఏం కష్టం ఉందో తెలుసు, ఏ బాధతో ఈ వాక్యాన్ని వింటున్నావో తెలుసు, ఏ సమస్యల వలయంలో సుడిగుండంలో చుట్టుకొని ఉన్నావో తెలుసు, నువ్వు చేస్తున్నటువంటి స్థలంలో నిన్నెవరు ఇబ్బంది పెడుతున్నారో తెలుసు, నువ్వు ఉంటున్నటువంటి ఇంట్లో నిన్ను ఎంత అటాచ్మెంట్ చేస్తున్నారో తెలుసు. ఒక మాటలో చెప్పాలంటే నీవు అనుభవిస్తున్న నీ పరిస్థితి అంతా తెలిసినటువంటి వాడు ఆయనే. ఆయనకు సమస్తము తెలుసు. నువ్వు అనుభవిస్తున్న బాధ తెలుసు, వేదన పడుతున్న వేదన తెలుసు, కృంగిపోతున్నటువంటి నీ పరిస్థితులు తెలుసు, నీ జీవితంలో వచ్చినటువంటి వ్యాధి బాధలు తెలుసు. అన్నీ కూడా తెలిసినటువంటి దేవుడు ఆ రోజు ఫిలిప్పును అడుగుతున్నాడు, అక్కడ ఉన్నటువంటి శిష్యులను అడుగుతున్నాడు. కానీ ఆయనకు ఏం చేయాలో తెలుసు. మానవులు ఏం కాబోతున్నారో తెలుసు. మానవుని యొక్క జీవితం ఎలా ముగుస్తుందో తెలుసు. అలాంటి తెలిసినటువంటి దేవుని యొద్దకు అక్కడ అనేకులు వచ్చారు. ఆ రోజు ఎలాగైతే ఆయన యొద్దకు వచ్చారో ఈ లోకములో ఉన్నటువంటి అందరూ కూడా ఆయన యొద్దకు రావాల్సిందే. ఎందుకంటే యేసు ప్రభువు ఒక మాట చెప్పాడు. ఏంటంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు వెళ్ళడు, దేవుని రాజ్యాన్ని పొందడు. దేవుని రాజ్యము పొందాలి అంటే దేవుని యొద్దకు రావాల్సిందే. ఈ లోక సంబంధమైన వ్యాధులు పోవాలంటే దేవుని యొద్దకు రావాల్సిందే. అలా ఈ లోక సంబంధమైన అవసరత కొరకైనా లేదా ఈ లోకాన్ని వదిలిపెట్టాక నిత్య జీవాన్ని పొందడం కొరకైనా ఆయన యొద్దకు రావాల్సిందే. అలా
ఆయన వద్దకు రాకుండా మనం ఎప్పుడూ కూడా ఏది కూడా పొందడము సాధ్యమయ్యే పని కాదు. మరి అలాంటి దేవునిని నువ్వు తెలుసుకున్నావా? అలాంటి దేవుని వద్దకు నీవు నడిపించబడ్డావా? ఎస్, ఆ రోజు ఆ జన సమూహమంతా కూడా ఆయన యొద్దకు వచ్చారు. అలా వచ్చినప్పుడు వారికి ఆయన ఆహారాన్ని సిద్ధపరచాలన్న ఆలోచన కలిగి ఉన్నాడు. వారికి ఏం చేయాలన్న ఆలోచన కూడా ఆయనకు ఉంది. అలాంటి సమయములో మరి ఫిలిప్పును అడిగినప్పుడు ఇంత జనాంగానికి ఎక్కడి నుండి మనం తెస్తాం అన్నటువంటి సమాధానం వాళ్ళు ఇచ్చారు. అప్పుడు అక్కడే ఉన్నటువంటి శిష్యులు ఆరాధిస్తే ఓ అబ్బాయి వద్ద 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. చూడండి, ఈ రొట్టె అనేది మానవుని యొక్క జీవితానికి సాదృశ్యం. రొట్టె అనేది మానవుని యొక్క జీవితానికి సాదృశ్యం. ఇప్పుడు ఆ 5 రొట్టెలు 2 చేపలు ఏం చేయబడ్డాయంటే యేసు చేతిలో పడ్డాయి. ఆయన చేతిలో పడ్డాయి. ఎస్, ఈ లోకంలో ఉన్న ప్రతి మనుషుడు కూడా ఈ లోకములో ఉండగా లేదా ఈ లోకాన్ని వదిలిపెట్టిన తరువాత, బాగా గ్రహించండి, ఈ లోకంలో ఉండగా నైనా ఆయన దగ్గరికి రావాల్సిందే, ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాతనైనా ఆయన వద్దకు రావాల్సిందే. మరి రెండింటికి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటి అన్నప్పుడు, ఈ లోకంలో ఉండగా ఆయన వద్దకు వస్తే నీ జీవితంలో ఉన్న నీ పాపాన్ని తొలగించి పరిశుద్ధునిగా మార్చి నిత్య జీవాన్ని పొందుతావు. ఆయన వద్దకు రాకుండా ఒకవేళ ఉంటే ఇంకో దినం అనగా మరణించిన దినం తప్పకుండా ఆయన వద్దకు నువ్వు వస్తావు. అప్పుడు భయంకరమైన శిక్ష నుండి తప్పించుకోవడము సాధ్యము కాదు. చదవండి ఒకసారి 2 కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైన సరే దేహముతో జరిగించిన, చూడండి, మంచివైనా సరే చెడ్డవైనా సరే. అంతే కదా. మరి ఈ లోకంలో మానవుడికి ఫ్రీడమ్ అనేది ఉంది. మంచి చేయాలన్నా చేయొచ్చు, చెడు చేయాలన్నా చేయొచ్చు. ఒకరిని బ్రతికించనైనా బ్రతికించవచ్చు, ఒకరిని చంపనైనా చంపొచ్చు, ఒకరిని ప్రేమించనైనా ప్రేమించవచ్చు, ద్వేషించనైనా ద్వేషించవచ్చు. ఇలాగా మంచి పని చేయడానికి స్వేచ్ఛ ఉంది, చెడు పని చేయడానికి కూడా స్వేచ్ఛ అనేది ఉంది. ఇప్పుడు మంచి అనే మార్గాన్ని చూపించే ఆయన వద్దకు వస్తే చెడును తొలగిస్తాడు. ఆ చెడును తొలగించినప్పుడు నీవు మంచివాడిగా పరిశుద్ధుడిగా మారుతావు. ఆ పరిశుద్ధుడిగా మారినప్పుడు ఆ పరిశుద్ధమైన నీ జీవితంలో దేవుని యొక్క కృపను ఇక్కడ అక్కడ అనుభవిస్తావు. అలా కాకుండా ఈ లోకంలో ఉన్నప్పుడు నీ ఇష్టం అంటూ, నీ బుద్ధి అంటూ, నీ ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటే, ఈ లోకంలో ఉన్నప్పుడు ఏదైనా చేసుకుంటూ ఉంటావేమో, కానీ ఒక దినం ఈ లోకాన్ని వదిలిపెడతావు. ఆ వదిలిపెట్టినటువంటి దినాన ఎక్కడికి వెళ్తావు? ఆయన చేతిలోనికి వెళ్తావు. అవి మంచివైనా సరే, అవి చెడ్డవి అయినా సరే, దేహముతో జరిగించిన వాటి యొక్క ఫలమును ప్రతి వాడు పొందునట్లుగా మనమందరము, అంటే లోకంలో ఉన్న ప్రతి ఒక్కడు, మంచివాడు కావచ్చు, చెడ్డవాడు కావచ్చు, క్రీస్తు యొక్క న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం కావాలి. ప్రతి ఒక్కడు కూడా ఆ న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షపరచబడబోతున్నాడన్న సంగతిని
మర్చిపోకూడదు. మరి ఆ న్యాయస్థానము ఎదుట నిలబడ్డప్పుడు నువ్వు మెప్పు పొందాలనుకుంటున్నావా, లేకపోతే ఆయన చేత తీర్పును పొందాలనుకుంటున్నావా? మెప్పు అనేది పొందాలి అంటే ఈ లోకంలో ఉండగా నీ తప్పులను తొలగించుకోవాలి, పాపమును విడిచిపెట్టుకోగలగాలి. అలా ఈ లోకంలో ఉన్నప్పుడు గనక ఆయన వద్దకు రాకపోతే అక్కడ నీవు తప్పులో చిక్కబడి భయంకరమైన శిక్షను అనుభవించే పరిస్థితి ఉంటుంది. అలా ఉన్నటువంటి లోకంలో మనమందరము ఉన్నాం. ఈ లోకంలో ఉండగానే ఆయన యొద్దకు వస్తే ఎంత బాగుంటుంది. కానీ ఈ లోకంలో ఉన్న మానవులు ఆయన యొద్దకు రాగలుగుతున్నారా? రావట్లేదు. ఏం చేస్తున్నారు? పాపము అనే మత్తులో బ్రతుకుతున్నారు. పాపం అంటే ఏంటండి? భ్రమ. పాపం అనేది అప్పుడు కూడా భ్రమలో ఉండేలాగా చేస్తుంది. పాపం అనేది భ్రమలో ఉండి మనం ఏం చేస్తున్నామో ఎరగకుండా చేస్తుంది, గ్రహించకుండా చేస్తుంది. అలా ఎరగకుండా గ్రహించకుండా చేసేటటువంటి పాపిష్టి లోకంలో మనమందరం కూడా ఉన్నాం. కనుక ఇలాంటి పాపిష్టి లోకములో పాపము నుండి తప్పించుకోవాలంటే ఆ ప్రభువు చెంతకు చేరాలి. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, ఈ లోకంలో వింటున్న సహోదరురా, ఈ మాటలు వింటున్న సహోదరి, నీ జీవితంలో ఆయన యొద్దకు రాగలిగావా? ఆయన చెంతకు రాగలిగావా? ఆయన చెంతకు గనక నీవు వస్తే నీ జీవితంలో ఉన్న నీ ప్రతి పాపమును విడిపించి తప్పించి పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా ఆయన తీర్చిదిద్దగలుగుతాడు. ఆనాడు శిలువ మీద దొంగ ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన పాపములన్నీ తీసివేసి పరమరాజ్యాన్ని ఇచ్చాడు. ఆనాడు ఈ లోకంలో ఉండగా ఓ పాపపుతో ఉన్న స్త్రీ ఆయన యొద్దకు రాబడ్డప్పుడు ఆ పాపము నుండి విడిపించి మరణము నుండి తప్పించి పరిశుద్ధురాలుగా చేసి నిత్య జీవమునకు వారసత్వాన్ని కలిగజేశాడు. అలా నీ జీవితంలో కూడా అలాంటి పాపపు క్రియలతో ఉంటే, అలాంటి పాపిష్టి పనులు చేస్తూ ఉంటే, అలాంటి జీవితంతో ఉన్న నీ జీవితంలో వ్యాధులు, బాధలు, సమస్యలు, కష్టాలు ఎన్నో ఎన్నో ఆవరించి ఉంటున్నాయి. గనక వాటన్నిటి మధ్యలో నీవు ఆ మరణకరమైన దాన్ని తప్పించుకోవాలంటే ఆయన యొద్దకు తప్పనిసరిగా రాబడవలసినదే. మరి ఆనాడు ఆ రొట్టెలు, ఆ 2 చేపలు ఆయన చేతిలో ఎలాగైతే పెట్టబడ్డాయో ప్రతి ఒక్కరము కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుటకు తేబడతాము. మరి ఆ న్యాయపీఠం ఎదుట తేబడకుండా, మరి ఆ భయంకరమైన శిక్షను మనము పొందకుండా ఉండాలి అంటే ఈ లోకంలో ఉన్నప్పుడే ఆయన యొద్దకు మనమందరం కూడా రాబడాలి. ఎస్, మొట్టమొదటగా మనం యేసు చేతిలో ఏం కావాలి? పడాలి. యేసు యొద్దకు రావాలి. మరి రెండవదిగా ఆయన చేతిలో ఆ రొట్టెలు పెట్టబడ్డప్పుడు ఆయన దానిని ఏం చేశాడు? ప్రార్థన చేసి విరిచాడు. చూడండి, విరిచాడు. ఏం చేశాడు? ఆయన చేతిలో ఎప్పుడైతే ఆ రొట్టెలు పెట్టబడ్డాయో ప్రభువుకు ప్రార్థించి ఆ రొట్టెను విరిచాడు. ఎగ్జాక్ట్లీగా ప్రతి ఒక్కరూ ఆయన యొద్దకు రాబడ్డవారు, తేబడ్డవారు, ఆయన చేతిలో పడినవారు ఏం చేయబడతారంటే విరువబడుతూ ఉంటారు. ఏం చేయబడాలి? విరువబడాలి. వాస్తవంగా యేసు ప్రభు దగ్గరకు వస్తే ఆయన ఇదే చేస్తాడు. ఏం చేస్తాడు? విరుస్తాడు. ఏం చేస్తాడు? విరుస్తాడు. బాగా బాగా చెప్పండి. ఏం చేస్తాడు? విరుస్తాడు. ఇంతకీ ఆయన
విరిచేది ఏంటి? ఒకసారి గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని చదవండి. శరీర కార్యములు శరీర కార్యములు స్పష్టముగా ఉన్నాయి. అవేవనగా అవి ఏంటి అంటే జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, ద్విమతములు, అసూయలు, అంటే విభిన్నమైనటువంటి మతములు, ద్విమతములు. చూడండి, విడదీయండి. అంటే ద్విమతములు. అనేక రకాల మతాలు మనలో ఈ లోకంలో ఉన్నాయి. కాబట్టి ద్విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము, చెప్పిన విధముగా ఇట్టి వాటిని చేసేటటువంటి వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. అంటే దేవుని రాజ్యానికి అడ్డుగా ఉన్న ఈ పాపాలన్నిటిని కూడా దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? దేవుడు విరుస్తాడు. అలా విరుచుట కొరకే దేవుడు ఈ లోకంలో తన ప్రతినిధులను, తన ఏజెంట్లను పెట్టాడు. ఆ ఏజెంట్ల పేరు ఏంటో తెలుసా? బోధకులు, దేవుని దాసులు. దేవుని దాసుల పని ఏంటో తెలుసా? విరవడమే. కానీ అదేంటో ఈరోజు విరిచే బోధకుడు అంటే మనకు మింగుడు పడదు. పాపమును విరిచేటటువంటి బోధకుడు మనకు గిట్టదు. ఆలయానికి వెళ్తాం, కానీ ఆలయంలో దేవుడు ఆయన దాసుని ద్వారా మాట్లాడుతూ ఉంటే ఆ మాట్లాడేటటువంటి దేవుని వాక్యముతో విరువబడకుండా అనేకులు ఏం చేస్తుంటారు? తిరగబడుతూ ఉంటారు. విరవబడడానికి బదులుగా తిరుగుబాటు చేయడం. దేవుని సముఖంలో ఒక విశ్వాసి ఏం చేయబడతాడు? ఒక పాపి ఏం చేయబడతాడు? ఒక పాపముతో ఉన్నటువంటి విశ్వాసి ఏం చేయబడతాడు? విరువబడతాడు. ఆ విరువబడేటటువంటి కేంద్రం దేవుని సన్నిధానం. ఆయన సన్నిధానంలోనికి వెళ్ళినప్పుడు ఆయన చేసేది ఏంటంటే విరవడమే. ఎందుకంటే ఆ విరువడములోనే నీ ఆశీర్వాదం దాచబడి ఉంది. అలా దేవుని సముఖానికి వెళ్ళినప్పుడు మనల్ని పొగడడం కాదు, అక్కడ మనం విరువబడడం నేర్చుకోవాలి, విరిగిపోవడం నేర్చుకోవాలి. వాక్యం ఏదైతే మనతో చెప్పబడుతుందో ఆ చెప్పిన ప్రకారంగా మనము లేకపోతే విరిగిపోవాలి, నలిగిపోవాలి, అణచివేయబడాలి, దంచబడాలి. ఎందుకంటే దేవుని సన్నిధానంలో దేవుడు మనల్ని ఎప్పుడు కూడా మన పాపము నుండి విరిచివేస్తూ ఉంటాడు. అలా వేయుట కొరకు పెట్టబడినటువంటి ప్రతినిధులే దేవుని దాసులు. అలా కాకుండా ఈరోజంతా కూడా వింత వింత బోధలు. చెప్పండి, దేవుని సన్నిధానానికి వస్తే డబ్బు ఉన్నటువంటి వాళ్ళని చూసి పొగడడం, మెచ్చుకోవడం, కితాబులు ఇవ్వడం. వాళ్ళు ఎన్ని పాపాలు చేస్తున్నా సరే క్వైర్ టీములలో చోటు ఇవ్వడం. వాళ్ళు ఎన్ని తప్పులు చేస్తున్నా సరే బలిపీఠం దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్పడానికి అవకాశాలను కలిగించడం. ప్రియ సహోదరుడా, దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నిన్ను ఆయన ప్రతినిధిగా పెట్టాడు అన్న విషయాన్ని గ్రహించక పాపమును విరుచుట కొరకు, పాపము నుండి తప్పించుట కొరకు, ఆ పాపిష్టి పనుల నుండి తప్పించి పరిశుద్ధమైన మార్గంలో నడిపించుట కొరకు పెట్టాడు అన్న విషయాన్ని గ్రహించక పాపిష్టి డబ్బు కొరకు, పాపముతో నింపబడిన లోకములో ఆ పాపము నుండి వేరు చేయడానికి బదులుగా ఆ పాపము కొరకు
ఏం చేస్తున్నారు? వాళ్ళను మెచ్చుకుంటూ మెడలో వేసుకుంటున్నారు. చెప్పండి, అలా మెచ్చుకునే బోధకులు మీకు ఇష్టమా? అలా మెచ్చుకుంటూ మిమ్మల్ని సంతోషపెట్టే బోధకులు అంటే మీకు ఇష్టమా? కానీ దేవుని వాక్యంలో ఏముందో తెలుసా? చదవండి ఒకసారి. 2 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు ప్రతి మంచి పనులకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవ ఆవేశము వలన కలిగినటువంటి ప్రతి ఒక్క లేఖనమును ఉపదేశించుటకును, మొదటగా ఉపదేశించుటకును, ఖండించుటకును, రెండవదిగా ఖండన. ఎక్కడ పాపం ఉంటే అక్కడ ఖండించడం, ఎక్కడ స్వనీతి ఉంటే అక్కడ ఖండించడం, ఎక్కడ ద్విమనస్కులుగా ఉంటే అక్కడ ఖండించడం, ఎక్కడ దేవునికి విరోధంగా ఉంటే అక్కడ ఖండించడం. చూడండి దైవజనుడి పని ఏంటో. దైవజనుడు అంటే ఖడ్గాన్ని పట్టుకున్నటువంటి వాడు. ఆ ఖడ్గమును పట్టుకున్నవాడు అందరి ఎడల ఎలా ఉండాలి? పక్షపాతము లేకుండా. పక్షపాతంతో ఉంటే అది తననే నరుకుతుంది. కనుక పక్షపాతము లేకుండా ఖండించేటటువంటి వాడుగా ఉండాలి. ఎస్, చదవండి. ఖండించుటకును, దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును, ఎస్, వాక్య ప్రకారంగా శిక్షను చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ప్రయోజనకరము. దైవజనుడు అంటే ఎవరండి? ఖండించడానికి, బుద్ధి చెప్పడానికి, తప్పు దిద్దడానికి, నీతి అనే శిక్షను చేయడానికి పెట్టబడినటువంటి వాడు. అందుకే దావీదు ఏమంటాడంటే, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. నీతిమంతులు కొట్టుట నాకు ఉపకారము, వారు గద్దించుట నాకు తైలాభిషేకము అంటే ఆశీర్వాదము. ఈ విషయాన్ని ఎవరైతే గ్రహిస్తారో వారు దేవుని వాక్యమునకు విరిగిపోతారు. ఆ వాక్యము చేత నలిపివేయబడతారు, ఆ వాక్యము చేత దిద్దబడతారు. దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు మనల్ని సరిచేస్తూ ఉంటాడు. ఎక్కడ విరవాలనో అక్కడ విరిచి వేస్తూ ఉంటాడు. అలా ఎప్పుడైతే విరిచివేయబడతామో మూడవదిగా మనం ఏం చేయబడతామంటే ఆశీర్వదించబడతాం. చదవండి లూకాసు వార్త 9వ అధ్యాయము 17వ వచనాన్ని. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలినటువంటి ముక్కలు 12 గంపలు ఎత్తారు. చూడండి, 5,000 జనాంగం. ఇంకా నాకు తెలిసి అక్కడ ఉన్నటువంటి పిల్లలను, వృద్ధులను లెక్కల్లోనికి, పరిగణలోనికి తీసుకోలేదు. వాళ్ళంతా కలిస్తే దాదాపుగా 10,000 లోపు ఉంటుండొచ్చు. అంత జనాంగము తిన్న తర్వాత 12 గంపలను ఎత్తి ఓ ఇంటిలో దాచిపెట్టారు. ఈ 12 దేనికి సూచనో తెలుసా? 12 నెలలకు. అంటే ప్రతి నెల కూడా నీకు ఆశీర్వాదకరమైనదిగా ఉండాలి అన్నదానికి సూచనగా దేవుడు ఆ 12 గంపలను ఎత్తి పెట్టాడు. 12 నెలలు కూడా నీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండాలన్నది ఆయన చిత్తం. ఏడాది పొడవునా నీవు దీవెనకరంగా, అంటే ఎవ్రీ డే, ప్రతి దినం ఆశీర్వాదము నీ తల మీద ఉందన్న విషయము మర్చిపోకూడదు. అలాంటి ఆశీర్వాదం ఈరోజు ఎందరు అనుభవిస్తున్నారు? అలాంటి దీవెన ఈరోజు ఎందరు అనుభవిస్తున్నారు? అలాంటి దీవెనకరమైన బ్రతుకులో ఈరోజు ఎందరు కొనసాగుతున్నారు? అలాంటి దీవెనకరమైన ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో నీవు కొనసాగాలి అంటే మొదటగా
యేసు చేతిలో నీవు పడాలి. రెండవదిగా ఆయన చేతిలో విరువ పడాలి. మూడవదిగా ఎప్పుడైతే నువ్వు విడవబడతావో అప్పుడు ఆయన చేతిలో ఆశీర్వదించబడతావో. అలా ఆయన యొద్దకు నడిపించబడిన వాడు అబ్రహాం, ఆయన యొద్దకు నడిపించబడ్డవాడు యాకోబు, ఆయన యొద్దకు నడిపించబడ్డవాడు అపోస్తులుడైన పౌలు. చూడండి, ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? వారిని మొదటగా ఆయన యొద్దకు రాబడ్డారు, రెండవదిగా ఆయన చేతిలో విరువబడ్డారు, మూడవదిగా ఆయన చేతిలో వారు ఆశీర్వదించబడ్డారు. అందుకే ఓ భక్తుడు అద్భుతమైన పాట పాడాడు, అద్భుతమైన పాటను రచించాడు. ఏంటా పాట? మీ అందరికీ బాగా తెలుసు. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించుము యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించుము యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా. తండ్రి ఇంటి నుండి విరచితివి అబ్రామును. బాగా గ్రహించండి. తండ్రి ఇంటి నుండి విరచితివి అబ్రామును, ఆశీర్వదించితివి అబ్రాహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి అబ్రామును విరిచినప్పుడు ఆ విరువబడిన అబ్రహామును ఏం చేశాడండి? అబ్రహాముగా మార్చాడు. అంటే జనములకు తండ్రిగా, జనములకు ఆశీర్వాదకరముగా, ఈ ప్రపంచంలో ఉన్న జనాంగములన్నిటికీ దీవనకరముగా. ఆదికాండము 22:18 ఉంటుంది, తర్వాత చదువుకోండి. ప్రపంచములో ఉన్న అన్ని జాతుల వారు దీవించబడే ఆశీర్వాదాన్ని ఆయన పొందుకున్నాడు. ఎలా సాధ్యం? తండ్రి ఇంటి నుండి ఆయనను విరిచినప్పుడు ఆ తండ్రి ఇంటి నుండి విరువబడిన అబ్రహాము ఆయన చేతిలో నడిపించబడ్డాడు కనుక ఆ నడిపించబడిన ఆయనను అనేకులకు ఆశీర్వాదకరమైనటువంటి తండ్రిగా మార్చాడండి. అలా యాకోబును నీవు విరచితివి ఆనాడు. యాకోబు అంటే ఎవరు? మోసగాడు, దేవునికి విరోధంగా బ్రతికేటటువంటి మోసములో బ్రతుకుతున్నవాడు. అలాంటి యాకోబును ఏం చేశాడు? అల్ల యాకోబును నీవు విరచితివి ఆనాడు, ఆశీర్వదించితివి ఇశ్రాయేలుగా మార్చితివి. మోసగారిని విరిచాడు. అలా విరిచినప్పుడు ఏం చేయబడ్డాడు? కంప్లైంట్గా విరువబడ్డాడు. చూడండి, విరువబడ్డాడు. ఆదికాండము 32వ అధ్యాయము 24 నుంచి 28 వరకు మీరు చూస్తే యాకోబు దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు ఆ రాత్రంతా. అప్పుడు తెల్లవారే సమయం వచ్చింది. కానీ యాకోబు మోసగాడే, కానీ నన్ను ఆశీర్వదించితే తప్ప నేను నిన్ను
విడిచిపెట్టను. మోసగాడే, కానీ దేవుని పాదాలు పట్టుకున్నాడు, విడవడం లేదు. అప్పుడు యాకోబును ఆశీర్వాదించే కంటే ముందుగా ఏం చేశాడు? గూట నరాన్ని తెంపేశాడు. అంటే పాపమునకు శిక్షను విధించాడు. అలా ఎప్పుడైతే ఆ పాపమునకు శిక్ష వేయబడ్డా యాకోబు పట్టు వదలకుండా గూట నరం తెగిపోయినా ఆయన పాదాలను విడవలేదు. పాపము అనే దాన్ని ఖండించినప్పుడు మన ముఖాలు ఏమైపోతాయి? మాడిపోతాయి. అంత మాత్రమే కాదు, ఓ 3-4 వారాల పాటు ఆలయానికి రాకుండా అలిగిపోతూ ఉంటాం. చెప్పండి, ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి వాళ్ళలో ఎంతమంది వాక్యముతో దేవుడు ఖండించినప్పుడు, గద్దించినప్పుడు, నీతి యందు శిక్ష చేసినప్పుడు దేవునికి దూరంగా బ్రతుకుతూ లోకంలో బ్రతికేటటువంటి వారు? చెప్పండి, నీ జీవితంలో నువ్వు చేసినటువంటి పొరపాటును దేవుడు నీతో సూటిగా మాట్లాడినప్పుడు, నువ్వు చేస్తున్నటువంటి అక్రమమైన మార్గంలో సంపాదిస్తున్న అక్రమమైన సంపాదన గురించి దేవుడు నీతో సూటిగా మాట్లాడినప్పుడు, ఎవరికి తెలియకుండా జీవిస్తున్న నీ రహస్య పాపమును గురించి దేవుడు బట్టబయలుగా చేస్తూ మాట్లాడినప్పుడు, ఆ యొక్క మాటలను విని దేవుని దగ్గరికి రాకుండా ఉండే నీ జీవితం, నీ బ్రతుకు, చెప్పండి, అలాంటివన్నిటి నుండి కూడా విరిచి నిన్ను పరిశుద్ధత చేయడం కొరకే అన్న విషయాన్ని గ్రహించక అలగడం ఎవరి మీద? దేవుని మీద. అలగడం ఎవరి మీద? దైవజనుడి మీద. అలగడం దేని మీద? మందిరం మీద. చెప్పండి, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ పాపము తీసివేయబడుతుందని, అక్కడ దేవుని కృప పొందుతావని తెలిసినప్పటికీ ఆ పాపము విడవకుండా ఉంటూ ఖండించబడుతూ ఉంటే, ఆ ఖండించబడుతున్న నీ జీవితంలో దేవునికి దూరంగా బ్రతుకుతున్నావేమో. అలాంటి పరిస్థితుల మధ్యలో నీవు ఎప్పుడైతే ఖండించబడి, దిద్దబడి, నీతి యందు శిక్ష చేయబడి ఆయన చేతిలో ఉంటావో, అప్పుడు యాకోబులాగా, చెప్పండి, యాకోబు యొక్క గూట నరం తెగివేయబడ్డది, అయినా తన పాపమునకు శిక్ష వేయబడ్డా ఆ ప్రభు యొక్క పాదాలను విడవలేదండి. అలా విడవకుండా ఆయన పాదాలను పట్టుకున్నాడు కనుక ఏం చేయబడ్డాడు? ఆశీర్వదించబడ్డాడు. ఏం చేయబడ్డాడు? ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అల్ల యాకోబును నీవు విరచితివి, ఆనాడు ఆశీర్వదించితివి, ఇశ్రాయేలుగా మార్చితివి. చెప్పండి, మారిపోయింది సీనంతా. మోసగాడు ఆశీర్వాదమునకు వారసుడిగా నిలువబడిపోయాడు. ఎప్పుడు? ఆ పాపము ఖండించబడి తొలగిపోయినప్పుడు. అలాగే అనేకులను గాయపరుస్తూ, అనేకులను భయపెట్టుతూ, అనేకులను హింసిస్తూ ఉన్నటువంటి సౌలును విరిచి పారేశాడు. అలా విరిచినప్పుడు దేవుని చేతిలో విరువబడ్డటువంటి సౌలు ఏం చేయబడ్డాడు? అపోస్తలుడైన పౌలు. ఒకప్పుడు సౌలు, ఇప్పుడు పౌలు. ఒకప్పుడు వేషకుడు, ఇప్పుడు ఆరాధించేవాడు. ఒకప్పుడు హింసకుడు, ఇప్పుడు రక్షించేవాడు. ఒకప్పుడు నువ్వేదైనా కావచ్చు, తిరుగుపోతూ కావచ్చు, త్రాగుపోతూ కావచ్చు, విగ్రహారాధికుడు కావచ్చు, లంచగొండివి కావచ్చు, అబద్ధికుడవు కావచ్చు, ఎలాంటి పరిస్థితిలోనైనా ఉండొచ్చు. కానీ ఆ ప్రభువు చేతిలో పడి విరగగొట్టబడితే పరిశుద్ధుడుగా మారిపోతావు. ఆ పరిశుద్ధుడిగా మారబడినటువంటి వారి బ్రతుకులు ఆశీర్వాదంతో నింపబడతాయి.
అబ్రహాము విరువబడ్డాడు, ఆశీర్వాదముగా మారబడ్డాడు. యాకోబు విరువబడ్డాడు, ఆశీర్వాదకరంగా మారబడ్డాడు. సౌలు విరువబడ్డాడు, ఆశీర్వాదకరంగా మారబడ్డాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నీవు ఆయన యొద్దకు వస్తే, ఆయన చేతిలో పడితే, చెప్పండి, నిన్ను కూడా విరుస్తాడు. విరువబడిన నీ జీవితంలో దేవుని చేతిలో విరువబడ్డప్పుడు ఆశీర్వాదకరమైన బ్రతుకును పొందుతావు. అట్లాంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితమును నీవు 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 జీవించుట కొరకే దేవుడు ఈరోజు ఈ వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ రోజు వ్రాయబడిన 4 సువార్తలు, ఆ 4 సువార్తల్లో వ్రాయబడినటువంటి ఆయన చేసిన అద్భుతం అది ఎవరి కొరకో కాదు, అది నీ కొరకే. దేవుని చేతిలో నీవు పెట్టబడాలని, దేవుని చేతిలో నీవు విరువబడాలని, దేవుని చేతిలో నీవు ఆశీర్వదించబడాలని దేవుని యొక్క చిత్తం కనుకే ఆ 4 సువార్తల్లో ఈ యొక్క అద్భుతమైనటువంటి సూచక క్రియను గురించి తెలియచేయబడింది. అలా తెలియజేయబడిన ఆ సువార్తలలోని ఈ అద్భుతం ఎవరో కాదు, అది నీవే. ఈరోజు నీవు ఆశీర్వదించబడబోతున్నావు, ఈరోజు నీవు దీవించబడబోతున్నావు, ఈరోజు నీవు ఆయన చేతిలోనికి రాబడగలుగుతున్నావు. ఆయన చేతిలో ఈరోజు నిన్ను విరుస్తున్నాడు. విరువబడిన నీవు దేవుని చేత ఆశీర్వదించబడబోతున్నావు. ఈరోజు మనం ఈ విన్నటువంటి ఈ వాక్యం అది మన ఒక్కరి కొరకు అన్న విషయాన్ని మరువకండి. విరువబడిన రొట్టె ఆశీర్వదించబడిన జీవితము. విరువబడిన రొట్టె ఆశీర్వదించబడిన జీవితము. అలాంటి ఆశీర్వాదకరమైన జీవితము మనమందరము కూడా కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ మాటలను వింటావా? ఆయన చేతిలో ఉంటావా? ఆయన చేతిలో విరువబడతావా? అయితే ఈ ఆశీర్వాదం అంతా నీ కొరకు, నీ సంతానం కొరకు అన్న విషయాన్ని మర్చిపోకు. మంచిది, ప్రార్థన చేసుకుందాం. అందరూ మీ స్థలంలో ఉండి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. దేవా, మా పట్ల మీరు కలిగి ఉన్న తలంపులు, ఉద్దేశాలను బట్టి స్తోత్రాలు. మీ చెంతకు తేబడిన ఎడల, మీ చేతిలో మేము విరువబడిన ఎడల, మీ చేతిలో మేము ఆశీర్వదించబడతామని మాకు తెలియపరిచారు. అలా విరువబడినటువంటి అబ్రహాము కానీ, యాకోబు కానీ, సౌలు కానీ, ఆశీర్వదించబడినటువంటి అబ్రహాముగాను, ఆశీర్వదించబడిన ఇశ్రాయేలుగాను, ఆశీర్వదించబడిన పౌలుగాను మార్చబడిన రీతిగా మేమంతా కూడా మార్చబడాలన్నదే మీ ఉద్దేశం. దేవా, ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు అయ్యా. ప్రతి ఒక్కరు కూడా విరువబడ్డారు అయ్యా. ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ, ఉన్న అన్ని పరిస్థితులలో నుండి విడిపించి, మరణమును తప్పించి, ఆశీర్వాదకరమైన బ్రతుకును అనుగ్రహించి, మీ నామమునకు మహిమకరంగా ఉండు కృపను ప్రసాదించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.